ఓం సాయిరామ్. వెంకటేశం అనే యువకుడు ఉద్యోగం లేక జీవితం సమస్యలతో నిండిపోయింది. ఒకరోజు ఒక వృద్ధుడు సాయిబాబా నిన్ను ఆదుకుంటాడు అని చెప్పాడు. ఆ మాటలు హృదయంలో పెట్టుకున్న వెంకటేశం ప్రతిరోజు భక్తితో సాయిబాబాను ప్రార్థించాడు. కానీ మార్పు ఏమీ కనిపించలేదు. ఒకరోజు బాబా అతనికి కలలో వచ్చి, భయపడకు, నేను ఉన్నాను అన్నాడు. ఆ మరుసటి రోజే అతనికి అనుకోకుండా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బాబా నామస్మరణతో వెళ్ళి ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. ఉద్యోగం వచ్చిన ఆనందంతో తన మొదటి జీతంతో షిర్డీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. నిజమైన భక్తి, బాబా మీద నమ్మకం ఉంటే ఏ కష్టం వచ్చినా పరిష్కారం దొరుకుతుంది. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టాను, చూడండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.